ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం 5వ ఇంట్లో శని ఉండడం వల్ల మంచి ఆరోగ్యం కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఈ వారం మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇస్తారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సమన్వయం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ నిపుణులు తమ లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది. కొత్తగా పెళ్లైన జంటలకి సంతానం కలగవచ్చు. మీరు మీ జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారి ఆదాయం పెరుగుతుంది. మీ లక్షణాలు ప్రశంసించబడతాయి. నిర్మాణ పనులకు సంబంధించిన వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందుతుంది. కొంతమంది అతిథులు మీ ఇంటికి వస్తారు. మీరు డబ్బు విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. మీరు మీ ప్రేమికుడికి వివాహ ప్రతిపాదన ఇవ్వవచ్చు. అయితే వారం ప్రారంభంలో మీ చిరాకు కారణంగా ప్రజలు మీతో కలత చెందుతారు. అనవసరమైన విషయాలకి దూరంగా ఉండండి. ఒత్తిడితో కూడిన ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు కొత్త పని చేయడం మానుకోవాలి. కొంతమంది మీ ఇంట్లో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఒకే చోట ఎక్కువ డబ్బు ఉంచవద్దు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. మీ తోబుట్టువులకి మంచిగా ఉండండి. మీ హృదయంతో కాకుండా మీ మనసుతో పనిచేయండి. ఈ వారం మీరు సమన్వయంతో ఉండాలి. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలని గనక చూసినట్లయితే ప్రతిరోజు లలిత సహస్రనామం జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 23వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.